ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అప్పట్లో చాలా పెద్ద సింగర్, మీ సమకాలీకులు కూడా, మీ ఇద్దరు కలిసి నేర్చుకున్న సందర్భాలు కూడా ఉంటాయని చెప్తుంటారు. అవునమ్మా. ఆర్ వైద్యనాథన్ అని రంజన్ ఓల్డ్ యాక్టర్, ఆయన బ్రదర్ అన్నమాట. ఈయన ఎట్లాగంటే ఇటు వెస్టర్న్ మ్యూజిక్, హిందుస్థానీ, కర్ణాటిక్ క్లాసికల్ అన్నిట్లో మాస్టర్ అనే చెప్పొచ్చు. అంత గొప్ప జ్ఞానం ఉంది ఆయనకు. ఆయన దగ్గర నేను రాజీ నా ప్రాణం అనే ఒక పిక్చరు, అందులో జెమినీలో పాడుతూ వచ్చాను. నేనేదో ఫిల్మ్ సాంగ్ రికార్డింగ్ కోసం వచ్చాను. పాడుతూ ఉంటే ఆయన విన్నాడు. విని బాలా వాయిస్ నల్లా ఇరుగుదే అని చెప్పని ఏదో చెప్పి ఇది అనమని చెప్పాను అన్నాడు. అది అని వినిపించాను వెంటనే. అయ్యో రొమ్మ నల్లా ఇరుగుదని. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఈ భజన్స్ అంతా నేను ఎంఎస్ సుబ్బలక్ష్మికి నేర్పుతున్నాను అని అన్నారు. అంటే ఆమె పెద్ద సింగర్ కదా, ఈయనకు చాలా ఇదేమో అట్లా అని అనుకున్నాను. అట్లా ఆయన ఇక్కడ నాకు నేర్పటము, ఆమెకు నేర్పటము. తర్వాత ఒకసారి ఇంటికి కూడా తీసుకెళ్ళారు, ఎంఎస్ ఇంటికి. ఎందుకంటే ఆ హిందుస్థానీ టచెస్ ఎట్లా అనాలా అని అన్నది నా చేత పాడించి వినిపించాడు అక్కడ. ఆమెకు అదృష్టం అంతా ఎక్కడంటే సదాశివం భర్తగా దొరకటం. అది అందరికీ రాదు ఆ అదృష్టము. ఆయన బాగా ఎంకరేజ్ చేసి ఎక్కడెక్కడ ఎవరు బాగా పాడుతున్నారంటే వాళ్ళ దగ్గరకంతా తీసుకుపోయి ఆమెకు నేర్పించి అట్లా పాడడానికి అవన్నీ చేశారు. మరి నా అదృష్టం అంటే మన డిస్కరేజ్ చేశారు నన్ను పాడనీయకుండా. నువ్వు మానుకొని నేను మా ఊరు వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది. మా ఎస్టేట్లో ఉండగా ₹1,60,000 రూపీస్కి ఇన్కమ్ ఏదో కట్టాలా, 60,000 70,000. ఆ రోజుల్లో 60,000 70,000 అంటే చాలా ఎక్కువ కదా. అది కట్టమని నోటీస్ వచ్చింది నా పేర్లు. అంతే కోపం వచ్చింది. ఎందుకు వాడు ఆ నోటీసులు పంపిస్తాడా, నువ్వు పోయి పాడడం, ఎవరు పాడమన్నారు నిన్ను, నీకు ఎందుకు వచ్చిన కర్మ ఇది, మనకెందుకు ఈ నోటీసులు, ఇవన్నీ అవసరమా, దేనికి రావాలి ఇవన్నీ, దీన్ని ఏం చేస్తావు ఇప్పుడు అని అన్నారు. ఏం అక్కర్లేదు, నన్ను మెడ్రాస్ పంపించండి, నేను మాట్లాడి వస్తాను అన్నాను. పంపించారు. నేరుగా కలెక్టర్ ఆఫీస్ వాడు ఎవరి దగ్గరకు అక్కడికి వెళ్ళి చెప్పాను, ఇదిగోనండి నేను ఇన్ని పాటలు పాడున్నాను, ఇందులో నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు 10 మంది ఉంటే ఎక్కువ, మీరు నాకు ఇవ్వాల్సిన కంపెనీ పేర్లన్నీ రాసి ఇచ్చాను, ఇదిగో ఇవన్నీ ఉంది, మీరు వసూలు చేసి మీకు రావాల్సింది తీసుకొని ఏదైనా బ్యాలెన్స్ ఉంటే యూ కెన్ సెండ్ ఇట్ టు మీ అని చెప్పాను. అమ్మని దుంపలకు భలే పని చేసింది, మమ్మల్ని వసూలు చేసి నీకు పంపించమంటావా అని అన్నారు. నవ్వుకొని చించగడ పడేసాడు ఆయన కాగితం, ఏమొద్దు. రాజావారు పాడద్దు అని అంటున్న టైంలో మీరు చెప్పకుండా కూడా కొన్ని సందర్భాల్లో వెళ్ళి చాలా కష్టపడేదాన్ని. అట్లా పాడాల్సి వస్తే భయం, చాలా భయం. అట్లా అంటే తెలిసిపోతుందేమో, తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్లో ఎక్కడన్నా కచేరీ చేసామంటే రాజేశ్వరరావు నేను పాడేవాళ్ళము. అది ఏంటంటే ఆయన నాతో సమంగా పాడితే మేమిద్దరం పాడుతుంటేనే అది ఒక అందంగా ఉండేది. అది అట్లా పాడుతున్నప్పుడు ఏవైతే నెక్స్ట్ డే పేపర్లో రాసేవాళ్ళు, ఈ దత్త అంత బాగా పాడారు, చాలా బాగా పాడారు, అది ఇది రాస్తే అంతే ఆ కటింగ్ చేసి నాకు పోస్ట్లో వచ్చేది. నువ్వు నిన్న ఇట్లా పాడినట్టున్నావు, ఇది ఏంటో గొప్పగా రాశారు చూడు, ఇదంతా నాకు అవసరమా అని అన్నారు. ఇది న్యూసెన్స్ ఎందుకు వచ్చింది, కర్మ అనేది పీడపోతే పోయిందిలే, పాట మానేస్తానని చెప్పేసాను. ఇంకా నువ్వు పాడకూడదు. కానీ అంత ప్రేమగా చిన్నప్పటి 4వ ఏట నుంచి మీరు అలవర్చుకున్న పాటని వదిలేస్తున్నారు వివాహం కోసం, చాలా బాధ కలిగి ఉంటుంది మీకు. కష్టమే మరి. అందులో చూడడానికి ఎవరన్నా వస్తే కూడా అలో చేయలేదు. మ్యూజిషియన్స్ ఎవరైనా మెడ్రాస్ నుంచి కాకినాడ వచ్చారని అంటే కేవలం మీరు పాడకూడదు ఉండేది అప్పట్లో, మీరు మరొకరితో కలిసి పాడడం అది కూడా బాధ కలిగించింది రాజా? అది కూడా కొంత డ్యూయట్ పాడవలసి వచ్చింది ఒకసారి. అప్పుడు సింగిల్ మైక్ రికార్డింగ్, ఇలా మైక్ పెడితే ఇప్పుడు మీరు కూర్చున్నట్టు కూర్చుంటారు పక్కన, ఇంకా కాకపోతే దగ్గరగా కూర్చోవాలి, ఒకటే మైక్ కదా, ఇట్లా మనం పాడినప్పుడు ఇట్లా, మీరు వచ్చినప్పుడు ఇట్లా ఇట్లా పాడటం ఉండేది. అది రికార్డింగ్కి నేను వెళ్ళేటప్పుడంతా గన్మెన్ ఒకడు ఉంటాడు కూడా కారులో, డ్రైవరు మా వాడే కదా, వాడు పోయి చెప్పాడు ఘంటసాల పక్కన కూర్చొని పాడుతుంటే, వాడు పోయి అమ్మగారి పక్కన ఎవడో నల్లగా ఇంత లావునన్నాడండి కూర్చొని పాడుతున్నాడు అని చెప్పాడు. ఎవడో వాడు ఎట్ట కూర్చుంటాడు, నేను కూర్చుంటారని మొదలుపెట్టారు. ఇక అంతే
అక్కడి నుంచి అందుకే స్టేజ్ కాన్సర్ట్స్ కూడా మానిపించేశారు మీరు రాజేశ్వర స్టేజ్ పోయింది, అన్నీ పోయింది. తర్వాత రాజేశ్వరరావుకు ఇంటికే కబురు పంపించారు, ఇంకొకసారి కానీ పాడితే విషయమే వేరే అయిపోతుంది అని చెప్పాను అన్నారు. ఆయన నుండి దండం పెట్టేసి, ఇంకా మీకు మీ పాటకు ఒక దండం తల్లి, మనం మానుకుందాం పాడటం అన్నారు. మంచిది వదిలేసి. తర్వాత నేను ఫోన్ చేసి ఒకసారి నా హృదయంలో నిదురించే చెలి పాట నాకు చాలా ఇష్టం. అది ఒరిజినల్ బెంగాలీ ట్యూన్. అది నాకు తెలుసు, నేను కాకినాడలో ఉన్నాను అప్పుడు. అది నేను విని రాజేశ్వరరావుకి ఫోన్ చేశాను అక్కడి నుంచి, కాకినాడ నుంచి. ఈ పాట విన్నాను, నాకు చాలా నచ్చింది, బాగుంది అంటే, మనం పాడినట్టు వాళ్ళు పాడలేదు కదా అని అన్నారు. అప్పుడు అనిపించింది, అయ్యో ఇంకా కూడా ఎన్ని జ్ఞాపకం ఉంది ఆయనకు. కేవి మహాదేవన్, ఆయన కూడా హెచ్ఎంబి నుంచి వచ్చిన వాడే హార్మోనిస్ట్గా. ఆయన కూడా ఆలయమున వినపడునదిగో ఆకాశమున కనపడునదిగో ఆలయమున వినపడునదిగో. అది ఆయన వలజి రాగం కదా, ఏ రాగమో ఏదో. ఇప్పుడు నన్ను మొన్న ఎవరో ఏదో రాగం అడిగారమ్మా. అయ్యా ఇప్పుడు ప్రస్తుతం రాగాల పేర్లు నాకైతే తెలీదు, రోగాల గురించి అడగండి చెప్తాను.